హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్పై బ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం ఒక కట్టె తోటకూర తీసి కడిగి కట్ చేసి పెట్టండి. ఒక ఉల్లిపాయ, 2 కరివేపాకు రబ్బలు తీసుకోండి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి అయ్యాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేయండి. ఫ్రై అయ్యాక కట్ చేసిన ఉల్లిపాయ వేసి ఫ్రై చేయండి. అందులోనే 2 కరివేపాకు రబ్బలు కూడా వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని అందులో వాష్ చేసిన తోటకూర వేయండి. అందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపండి. పెట్టి కొంచెం సేపు లో ఫ్లేమ్లో బాయిల్ అవనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. అలా లో ఫ్లేమ్లో బాయిల్ అవ్వనిస్తేనే తోటకూర మెత్తగా ఉడుకుతుంది, పచ్చివాసన రాకుండా ఉంటుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూసారా, తోటకూరలో నుంచి కొంచెం వాటర్ బయటకు వచ్చాయి. ఈ వాటర్తో అది ఇంకా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. అలా ఉడికిపోయిన తర్వాత దానిలో వెల్లుల్లి కారం వేయండి. వెల్లుల్లి కారం వేస్తే మంచి స్మెల్, టేస్ట్ వస్తుంది. కారం వేసి కొంచెం ఒక 2 మినిట్స్ కలపండి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది.